హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయండి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే తొలి విడతగా రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది మన తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చేసి మొదటిసారిగా విడుదలైతే చేస్తుంది. కాబట్టి ఈరోజు సోమవారం రోజు మనకైతే ఈ డేట్ చూసుకుంటే 27వ తారీఖు మనకైతే జనవరి నెల అండి. ముందుగా చూసుకుంటే ఈరోజు ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయి, అలాగే ఎన్ని ఎకరాలకైతే వస్తుందని చాలామంది రైతన్నలైతే అడగడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే తొలి విడత వచ్చేసి తొలి రోజున వచ్చేసి ఎంతమంది రైతులకైతే వస్తుందని ఎప్పటి నుంచో ఆశతో ఎదురు చూసిన రైతన్నలకైతే ఈరోజు పెద్ద గొప్ప శుభవార్త అనుకోవచ్చండి. సో చాలామంది రైతు భరోసా గురించి ఎదురు చూసిన రైతులే ఎక్కువైతే ఉన్నారు. సో దాని గురించి మనమైతే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చివరి వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల అవుతున్నాయండి. హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన పథకం అయితే మనకైతే నిన్నటి రోజున వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. కాబట్టి రైతు భరోసా సంబంధించిన పథకానికి మనకి మార్గదర్శకాలు వచ్చేసి నిన్నైతే చేయడం అయితే జరిగిందండి. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే 1, 2, 3, 4, 5 ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతగా డబ్బులైతే విడుదల చేయడానికి మన తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చేసి ముందుకైతే వచ్చింది అనుకోవచ్చండి. హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయండి. అలాగే చూసుకుంటే ఈసారి వచ్చేసి తెలంగాణలో ఎవరైతే రైతులైతే సాగు చేస్తున్నారో, మనకి పంట పండిస్తున్నారో వారికే మాత్రమే రైతు భరోసా ఇవ్వడానికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకైతే వచ్చింది అనుకోవచ్చు. గత ప్రభుత్వం కాకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 6,000 రూపాయలు అనేది విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చిందండి. కాకపోతే మనకి గతంలో హామీ ఇచ్చింది ఎలా అంటే 7,500 రూపాయలు ప్రతి పంటకి ఇస్తానని చెప్పారు. ఈసారి మనకైతే 6,000 రూపాయలైతే ఇప్పుడు యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద డబ్బులైతే ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చారండి. సో ఈ రోజున వచ్చేసి 1 ఎకరం కలిగి ఉన్న రైతన్నలు దాదాపు ఒక 5,40,000 మంది దాకా అయితే ఉన్నారు. సో వీళ్ళందరి కోసం ఈ రోజున వారి ఖాతాలో వచ్చేసి ప్రతి ఒక్కరి అకౌంట్లో 6,000 రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి. అలాగే 2 ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే రేపటి రోజు నుంచి మళ్ళీ ప్రారంభించడం అయితే జరుగుతుందండి. సో మొత్తంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఎంతమందికి వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.